హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు నవరాత్రుల్లో చేసుకునే స్పెషల్ ప్రసాదాన్ని, 2 రకాల ప్రసాదాన్ని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బెల్లం పొంగల్ని చూసేద్దాము. దీనికోసం 1 కప్ రైస్ని తీసుకొని దీంట్లో 1 కప్ వాటర్ని యాడ్ చేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 కప్ వరకు పెసరపప్పుని తీసుకొని దీన్ని ఇలా దూరగా వేయించి తీసుకున్నట్లయితే మనకి బెల్లం పొంగలికి ప్రసాదానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మీడియంగా దూరగా వేయించి తీసుకున్న పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకొని దీంట్లోనే 1/2 కప్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పులు వేసి చేసినట్లయితే ప్రసాదం అనేది చాలా బాగుంటుంది. దీన్ని 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టి 1/2 అవర్ పాటు నానబెట్టాలి. సో ఇలా 1/2 అవర్ పాటు నానిపోయాక చూడండి మనకి ఏం చక్క నానిపోతుంది. సో దీనికి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ వాటర్కి నేనైతే 1 కప్ పాలని తీసుకుంటున్నాను. సో మీకు పాల క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను. ఇలా 1 కప్ పాలని యాడ్ చేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు అంతా ఒకసారి కలుపుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసి తీసుకోవాలి. ఇలా కుక్ చేసి తీసుకోవడానికి దీనికి మూత పెట్టి ఇలా కుక్ చేశాక మరోసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే బెల్లం 1.5 కప్ని తీసుకుంటున్నాను. మీరు స్వీట్నెస్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్స్ వరకు బెల్లాన్ని తీసుకోవచ్చండి. స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకుంటే నేను చూపించిన కొలతలకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ముందుగా చెప్పాను కదా, ఇలాచీ పౌడర్ అంటే చాలా బాగుంటుందని 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు కుక్ అయ్యాక మరొకసారి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దీంట్లో సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా అంతా దీంట్లోకి సర్వ్ అవుట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా సర్వ్ అవుట్ చేసుకున్నాక నేతిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బాదం, జీడిపప్పుని యాడ్ చేసి ఇలా నేతిలో ఫ్రై చేసి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ ప్రసాదానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. దీన్ని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని మనకు అమ్మవారికైనా సరే దేనికైనా సరే ప్రసాదంగా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, పప్పులు వేసి చేసాం కదా. సో ఈ రెసిపీని మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చాలా ఈజీగా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఆ ప్రసాదాన్ని కూడా అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, పెరుగన్నాన్ని. సో దీనికోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం 1 కప్ వరకు వేడి రైస్ని తీసుకున్నాను. ఈ ప్రసాదానికి వేడి రైస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వేడి రైస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని చిన్న గ్లాస్ లేదా ఇలాంటి ఒక చిన్న గిన్నె లాంటివి తీసుకొని ఇలా రైస్ అయితే మెత్తగా చేసి తీసుకోవాలి. రైస్ అనేది మెత్తగా వస్తేనే మనకి చాలా బాగుంటుందన్నమాట. రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నట్లయితే మెత్తగా అయిపోతుంది. సో ఇలా కంప్లీట్గా చేసేసుకొని దీంట్లో 1 కప్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను. 1 కప్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పాలు, పెరుగు యాడ్ చేయడం వలన బాగుంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని స్పూన్తో అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. పాలు, పెరుగు, సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా రైస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఒక స్పూన్తో లేదా చేయితోనైనా సరే ఇలా కంప్లీట్గా కలుపుకొని అంతా ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి. సో పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పుని, మినపప్పుని తీసుకోవాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలని కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని ఇది 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి.
ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని పోపుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకొని పోపు అనేది మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్లోకి కలుపుకొని తీసుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా టైం లేని వాళ్ళు, మనం చేయలేను అనుకున్న వాళ్ళు కూడా ఇలా రైస్తో చాలా ఈజీగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి పెట్టేయొచ్చండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది, త్వరగా రెడీ అయిపోతుంది ఈ ప్రసాదం అయితే. సో ఇలా కంప్లీట్గా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు.